ఇప్పుడు ఎక్కువగా ఆల్కహాల్, టొబాకో దానికి అడిక్ట్ అవుతున్నారు. ఇవి ఈజీగా అవైలబుల్‌గా ఉంటున్నాయి మన షాపుల్లో కూడా. అందుకని దీనికి ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. ఇతరులతో సంబంధం లేకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వాళ్ళు గ్రూప్‌గా కలవరు ఎవరితో కూడా. స్టూడెంట్స్‌లో కూడా క్లాస్ రూమ్‌లో ఒక్కరిగానే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఇంట్లో డార్క్ రూమ్‌లో ఉండడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు వాళ్ళంతా. ఇప్పుడు ఈగిల్ అని ఒక సంస్థ వాళ్ళతో ఒక కోఆర్డినేట్ అయ్యి మేము డిఎస్పీ, ఏఎస్పీ వాళ్ళందరితో కలిసి అన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మా దగ్గర కూడా మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ అంతా ఉన్నారు, సిబ్బంది. వీళ్ళందరూ కూడా మా స్కూల్స్కి వెళ్ళి అంతా కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. మేము వాళ్ళందరినీ డి అడిక్షన్ సెంటర్కి మన నెల్లూరు జిల్లాలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉంది, అక్కడికి రెఫర్ చేయాల్సి ఉంటుంది వాళ్ళందరూ. అక్కడ మనకి సైకియాట్రీ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలు చూస్తున్నారు. అక్కడ జీజీహెచ్లో ఉంది, మన వైద్య శాఖ అందరూ కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనం ప్రతి పాఠశాలల్లో మెయిన్గా పాఠశాల విద్యార్థులే దీనికి డ్రగ్కి బానిసలు అవుతున్నారు కాబట్టి వాళ్ళలో టీచర్స్, పేరెంట్స్ అంతా కూడా మేము అవగాహన పేరెంట్ టీచర్స్ మీటింగ్ అప్పుడు కానీ మిగతా అన్ని వేళల్లో కూడా టీచర్స్కు మేము అవగాహన కార్యక్రమాలు పిల్లలకి చెప్పమని చెప్తున్నామండి. దీనికి ప్రభుత్వము చట్టాలు తీసుకురావాలి. ఇలా అమ్మకుండా, విక్రయం చేయకుండా మెడికల్ షాపుల్లో కానీ ఈ గంజాయి, సిగరెట్లు, ఆల్కహాల్ ఇవన్నీ అమ్మకుండా చట్టాలు వస్తే బాగుంటుందని చెప్తున్నాను.